నాసిరకం లిఫ్టులు ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో విషాదం నెలకొంది. ముజ్దాబా అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కొని 4.5 బాలుడు సురేందర్ చనిపోయాడు. నేపాల్ కు చెందిన శ్యామ్ బహదూర్ ముజ్దాబా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. భార్య, కుమార్తె, కుమారుడు సురేందర్ తో కలిసి లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో ఉంటున్నాడు. బుధవారం రాత్రి 10 గంటలకు సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ తలుపు వద్దకు వెళ్లాడు. 10 నిమిషాల తర్వాత అతని గురించి వెతకగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు లిఫ్టులో ఇరుక్కున్న బాలుడిని బయటకు తీసి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి దిగుతుందో ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి పోతుందో తెలియదు, కానీ ఫస్ట్ ఫ్లోర్ కి గ్రౌండ్ ఫ్లోర్ కి మధ్యలో ఒక హాఫ్ ఫీట్ మధ్యలో స్లాబ్ లో ఇరుక్కుంది. గ్రౌండ్ ఫ్లోర్ కి ఫస్ట్ ఫ్లోర్ కి మధ్యలో. ఫస్ట్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలో సంతోష్ నగర్ కాలనీలో విషాదం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ముస్తఫా అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఈ 5 ఏళ్ల బాలుడు సురేందర్ ఇరుక్కొని చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న నాంపల్లి పరిధిలో జరిగినటువంటి ఘటనతోటే నగర ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. బుధవారం నాడు అపార్ట్మెంట్ లో తల్లిదండ్రులు సోదరితో కలిసి సురేందర్ 5 ఏళ్ల బాలుడు అక్కడే నివాసం ఉంటున్నాడు. తన తండ్రి సురేందర్ అదే అపార్ట్మెంట్ కి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తా ఉన్నాడు. 6 అంతస్తు భవనంలో వసతి గృహం నిర్వహిస్తా ఉన్నారు. శ్యామ్ బహదూర్ అనే లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి చిన్న గదిలో వీళ్ళు చాలా రోజులుగా నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో సురేందర్ లిఫ్ట్ తలుపులు మూయడానికి క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి అంతస్తు నుంచి ఆ లిఫ్ట్ పైకి రావడం కోసం బటన్ నొక్కడంతో తను ఆ గేట్ వేసే లోపే ఆ లిఫ్ట్ అమాధానం 5 ఏళ్ల బాలుడు సురేందర్ ని లాక్కెళ్లిపోయింది. ఆ గ్రిల్స్ మధ్యలో లిఫ్ట్ మధ్యలో తను ఆగిపోయి అక్కడికే చనిపోయాడు అన్నట్టుగా కూడా వారందరూ గుర్తించి పోలీసులకు, ఎమర్జెన్సీ ఫైర్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం జరిగింది. 10 నిమిషాల తర్వాత సురేందర్ ఎక్కడ ఉన్నాడని వెతకగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని రక్తపు మడుగల్లో అపస్మారక స్థితిలో ఉన్నాడంటూ కూడా తల్లిదండ్రులు గుర్తించి వీరిని పిలిపించి మృతదేహాన్ని బయటకు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు అపార్ట్మెంట్ వాసులు పోలీసుల ఫిర్యాదు చేయగా వారు లిఫ్ట్ లో ఇరుక్కున్నటువంటి బాడీని హుటాహుటిగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడంటూ కూడా నిర్ధారణకు రావడం జరిగింది. ఒక్కగానొక కొడుకు మరణించాడనే ఒక సమాచారంతో తల్లిదండ్రులంతా కూడా కన్నీటి పర్వాంతమయ్యారు. వీరు నేపాల్ నుంచి జీవనోపాధి నిమిత్తం 7 నెలల క్రితం నగరానికి వచ్చి ముందుగా గుడ్డిమల్కాపూర్ లోని నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి కాపలాదారుగా పనిచేసి 3 నెలల క్రితం ఈ అపార్ట్మెంట్ కి కాపలాదారుగా వచ్చారు. నిర్వాహకులు గది ఇస్తామని చెప్పడంతో భార్య, కుమార్తె, కుమారుడు నేపాల్ నుంచి తీసుకువచ్చి ఈ ప్రాంగణంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి ఆడుకుంటున్నటువంటి క్రమంలో ఆ లిఫ్ట్ డోర్ ని క్లోజ్ చేస్తున్నటువంటి టైంలో పైన లిఫ్ట్ రావడం కోసం బటన్ నొక్కడంతో ఆ లిఫ్ట్ అమాధానం ఈ 5 ఏళ్ల బాలుడు సురేందర్ ని లాక్కెళ్లడము, ఆ గ్రిల్స్ మధ్యలో తను ఊపిరాడక ఆ లిఫ్ట్ కి గ్రిల్స్ కి మధ్యలో మొత్తం శరీర భాగాలన్నీ కూడా చెల్లా చెద్దులుగా విరిగిపోయే విధంగా ఆ లిఫ్ట్ లో చిక్కుకొని ఆ బాలుడు అప్పటికే మరణించడంతో అతని ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగిందనే దానిపై కూడా దర్యాప్తు చేపడతా ఉన్నారు. విషయాలు రవితేజ, మరి దీనిపై అపార్ట్మెంట్ వాసులు ఏమంటున్నారు? అపార్ట్మెంట్ వాసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కింద వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి కొడుకు 5 ఏళ్ల సురేందర్ లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రాత్రి 10 గంటల ప్రాంతంలో లిఫ్ట్ నొక్కింది ఎవరు, లిఫ్ట్ ఓపెన్ ఉందా, క్లోజ్ గా ఉందా, కింది భాగంలో ఎలా ఉంది అనే సిచ్యువేషన్ చూడకుండా లిఫ్ట్ పైకి రావడం కోసం బటన్ నొక్కడంతో ఒక్కసారిగా అత్యంత స్పీడ్ గా ఈ బాలుడు డోర్ క్లోజ్ చేయడానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ లిఫ్ట్ పైకి లాక్కొని వెళ్తా ఉంది. ఆ వెళ్తున్నటువంటి క్రమంలోనే తను జారి
ఆ గ్రిల్స్ కి లిఫ్ట్ కి మధ్యలో ఇరుక్కుపోయి ఊపిరాడక అక్కడే చనిపోయాడంటూ మాత్రం చాలా సేపటి వరకు వెతికిన తర్వాత అప్పుడు లిఫ్ట్ కింది భాగంలోకి వచ్చి చూసేసరికి ఆ బాలుడు మధ్యలో చిక్కుకొని ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ కేకలు వేయడంతో అపార్ట్మెంట్ వాసులంతా కూడా అప్రమత్తమయ్యి వారి సహాయంతో ఆ బాడీని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. అధికారులు అక్కడికి చేరుకొని యువకుడిని బయటికి తీసి ఆ బాలుని మళ్ళీ ఆసుపత్రికి పంపించేలోపు బాలుడు చనిపోయాడంటూ కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. దీనిపైన ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని అపార్ట్మెంట్ వాసుల యొక్క స్టేట్మెంట్స్ ని కూడా ఈ రోజు రికార్డ్ చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తుంది విషయం. ఓకే రవితేజ. ఉంటుంది